పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ ఆయన చేయబోయే ఫ్యూచర్ సినిమాలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది? ఓ వైపు సురేందర్ రెడ్డి, మరోవైపు ఓజీ 2 సినిమాలతో పాటు ప్రొడక్షన్ బాధ్యతలను పాలిటిక్స్కు అతీతంగా పవర్ స్టార్ ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు? ఈ ఏడాది ఉస్తాద్ కాకుండా ఏదైనా సినిమాలు రానున్నాయా? పవన్ ఫ్యూచర్ ప్లాన్పై స్పెషల్ స్టోరీ. ఓజీ ముందు వరకు పవన్ వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ రాజకీయాల వైపే వచ్చేశారు. బ్యాలెన్స్ ఉన్న ఉస్తాద్ వర్క్ పూర్తి చేశాక కంప్లీట్గా ఫోకస్ అంతా పాలిటిక్స్పైకి షిఫ్ట్ చేశారు పవర్ స్టార్. ఇప్పుడైతే ఆయన పొలిటికల్ షెడ్యూల్ మామూలుగా లేదు. ఇలాంటి సమయంలో 2 సినిమాలకు ఓకే చెప్పారు పవన్. ఆల్రెడీ ఉస్తాద్ షూటింగ్ అయిపోయింది. డబ్బింగ్ కూడా ఫిబ్రవరిలోనే పూర్తి చేయనున్నారు. ఉస్తాద్ మార్చి 26న విడుదల కానుంది. మరోవైపు ఉగాది రోజు సురేందర్ రెడ్డి సినిమాకు ముహూర్తం పెడుతున్నారు. పవన్ సన్నిహితుడు రామ్ తల్లూరి ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమా ఆర్మీ బ్యాక్గ్రౌండ్లో రాబోతుందనే ప్రచారం జరుగుతుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా మార్చి నుంచే మొదలు పెట్టాలనేది పవన్ ఆలోచన. మరోవైపు ఓజీ 2 స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు సుజీత్. నానితో సినిమా అవ్వగానే పవన్ వైపు రానున్నారీయన. ఈలోపు సురేందర్ రెడ్డితో సినిమా పూర్తి చేసి కుదిర్తే ఈ 2 సినిమాలు వచ్చే ఎన్నికల్లోపే విడుదల చేయాలనేది పవన్ ప్లాన్. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగానూ బిజీ అవ్వాలని చూస్తున్నారు పవన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి జాయింట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారీయన. మార్షల్ ఆర్ట్స్ వైపు అడుగులేస్తున్నారు. వీటితో పాటే పొలిటికల్ బిజీ ఉంటుంది. మరి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యూచర్ సినిమాలను పవన్ ఎలా పూర్తి చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.